rid of this horrible threat. The country. రైట్, ఇక ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు ప్రసంగం కూడా చేశారు. ఇదే విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. దీనికి సంబంధించిన వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఇరాన్ తో యుద్ధంపై కూడా ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, మొత్తం చూసాము. అయితే 2-3 వారాలు ఇంకా కంటిన్యూ అవుతుంది యుద్ధం అనేది, ఇప్పట్లో ఆపము అని చెప్పేసి ట్రంప్ కీలకంగా చెప్తున్నారు. అయితే కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ ఓడిపోతే ఆటోమేటిక్ గా హర్ముజ్ జలసంధి కూడా ఓపెన్ అవుతుంది అని కూడా ఆయన మాట్లాడడం చూసాం. ఎలా చూసుకోవాలంటారు? ఆయన మాట్లాడిన కొద్దిసేపట్లోనే క్రూడ్ ఆయిల్ కూడా భారీగా పెరిగింది. ఆయనకి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం ఒకటి వేరు, అసలు జరుగుతున్న తీరుతెన్ను వేరు. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత వాళ్ళు ఊహించిన ప్లాన్ ఒక ప్లాన్ ఒకటి ఊహించారు. ఏమని? ఇజ్రాయెల్ ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా చేసుకుని, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏమనుకున్నారంటే, సెంట్రల్ కమాండ్ వాళ్ళకి మిస్టేక్ చేసింది ఏంటంటే, అంతా ఆయితుల్లా ఖమేనీ చేతుల్లో ఉంది అని అనుకున్నారు. ఖమేనీ చేతుల్లో, ఆయన సుప్రీం కమాండర్ గా ఉన్నాడు కానీ ఆయన చేతుల్లో ఏం లేదు. అది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు దాన్ని చంపేశారు. ఆయన చంపేసినా కూడా అది ఏమనుకున్నారు, ఆయన చనిపోయిన వెంటనే మొత్తం మనం తీసేసుకోవచ్చు, మొత్తం అంతా ఆల్మోస్ట్ ఎక్కడైతే ఈ ఆయిల్ వస్తుందో ఆయిల్ లాగించి అనుకున్నారు. అది జరగలేదు. అది ఇరాక్ అనుకున్నారు, ఇరాక్ కాదు. అదేదో లిబియా అనుకున్నారు, అది కాదు. అది వెనిజులా అనుకున్నారు, కాదు. అది సో ఎప్పుడైతే నిలబడిందో ఆ నిలబడిన దానికి తన శక్తి సామర్థ్యం ఓడిపోయిందని ఒప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి వచ్చాడు. ఇవాళ స్పీచ్ ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఓ పక్కన కొట్టేశాను అన్నాడు, ఓ పక్కన అదే అన్నాడు. నిన్న 2500 మిసైల్తో కొట్టేశారు. నిన్న 2500 రాకెట్ లాంచర్స్ ఉపయోగించారు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్కి. వీళ్ళు కనీసం 450 మిసైళ్ళు వేశారు. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. ఇజ్రాయెల్ తేరుకోలేకపోతుంది. సిచ్యువేషన్ ఏంటంటే క్యాచ్ వచ్చింది. క్యాచ్ సిచ్యువేషన్ లో ఇంగ్లీష్ క్యాపిటల్ ఎస్ని కనుక మనం అడ్డంగా పడుకోబెడితే ఎటువంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ లో అమెరికా ఇజ్రాయెల్ వచ్చేసినాయి. ఆ కోణంలో ఇజ్రాయెల్, ఈ కోణంలో అమెరికా వచ్చేసినాయి. అమెరికా వెనక్కి వెళ్తే ఇజ్రాయెల్ అయిపోతుంది, ఇజ్రాయెల్ పడిపోతుంది. అమెరికా ఉంటే అమెరికా పడిపోతుంది. మీకు అర్థం చేసుకోండి. అమెరికా ఉంటే అమెరికా పడిపోతుంది, అమెరికా వదిలేస్తే ఇజ్రాయెల్ పడిపోతుంది. ఆ సిచ్యువేషన్ తెచ్చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసే, ఎప్పుడైతే ఇటలీ, స్పెయిన్, యూకే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మా వారు కాదని నాటో మొత్తం బ్యాక్ అయిపోయింది. ఎందుకంటే దాన్ని తట్టుకోలేరు. అయితే జీవీఆర్ శాస్త్రి గారు, అయితే అమెరికా భద్రత కోసం మాత్రమే మేము దాడి చేస్తున్నాము, ఇరాన్ని పూర్తిగా ఇప్పటికే క్లియర్ చేశాము, మళ్ళీ ఇప్పుడు అణ్వాయుధాలు చేయకుండా కూడా చేస్తున్నాము, ఇంకా కేవలం 2-3 వారాల్లోనే ఇది మొత్తం క్లియర్ అయిపోతుంది, ఇరాన్ పూర్తిగా కూడా నాశనం చేస్తామనేది ట్రంప్ మాట. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే గత ఆ పశ్చిమాసియా ఎఫెక్ట్ మనకి ఇండియాలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మరి ఇంకా 2-3 వారాలు కూడా పడే అవకాశం ఉంది అని ట్రంప్ చెప్తున్నారు. 1 వారమా 2 వారాల 10 ఏళ్ళు పట్టిందమ్మా. ఆఫ్ఘనిస్తాన్ లో 2 నెలలు అయిపోతుంది అన్నాడు మన జార్జ్ బుష్. 10 ఏళ్ళ తర్వాత పారిపోయి వచ్చారు. 2 ట్రిలియన్ల ఎంత, ఎన్ని ట్రిలియన్, 1 ట్రిలియన్ సంబంధించిన వస్తువులు వదిలేసి వచ్చారు. పారిపోయారు, విర్చువల్ గా పారిపోయారు. 10 ఏళ్ళ తర్వాత ఇరాక్ లో పారిపోయారు, వియత్నాం ఓడిపోయారు. అంటే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందంటారా? కేవలం 2-3 వారాలనే చెప్తున్నారు ట్రంప్ అంటారా? ఆ ప్రకారం అయితే ఇది కనీసం 4 నుంచి 5 ఏళ్ళు వెళ్తుంది. 3 నుంచి 4 సంవత్సరాలు అంటున్నారు. ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వదులుతారు. ఇరాన్ 18 ఏళ్ల పాటు ఐసోలేట్ అయిపోయిన ఒక దేశం అది. దాని మీద ఆంక్షలు వేసి వాళ్ళు ప్రస్తుతానికి 400 క్రూడ్ మిసైల్స్ రష్యా ఇచ్చింది. ఇది రష్యా, చైనా, ఇరాన్ అండ్ నార్త్ కొరియా, ఈ 4 కంట్రీలు ఆడుతున్న నాటకం ఇది.
దాంట్లో వీళ్ళు బలైపోయారు. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్గా అసెస్మెంట్ చేయకుండా వచ్చేసారు, దొరికిపోయారు. ఇజ్రాయెల్ అమెరికా రెండు దొరికిపోయాయి. వాళ్ళ వల్ల అవ్వదు ఇది. ఇరాన్ స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ ఆక్రమిస్తుంది. మొత్తం ఇరాన్ చాలా ఇబ్బందులు, గల్ఫ్ కంట్రీస్ మొత్తం బేస్లన్నీ లేపేస్తోంది. ఈ సిరియాలో రష్యన్ బేస్ అమెరికా లేపేసింది. అయితే ఇరాన్ లో కీలక నేతలను అందరినీ కూడా అంతం చేశాం కదా, ఎవరు లేరు ఇప్పుడు కీలక నేతలు, ఆయుధాలను మొత్తాన్ని కూడా తుక్కుగా మార్చేశామని కూడా ట్రంప్ చెప్తున్నారు. మరి మీరేమో గల్ఫ్ కు సంబంధించి మొత్తాన్ని ఆక్రమించేసింది అంటున్నారు. అంటే ప్రధాన నాయకుడు అక్కడ ఇరాన్ లో లేరని చెప్పేది ట్రంప్ మాట. ఇరాన్ లో ప్రధాన నాయకుడు కాదమ్మా, అక్కడ IRGC అంటారు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని. దానికి మొత్తం భాగాలు 91. ఆ 91కి 91 మంది ఉన్నారు. ఆ 91 మంది ఎవరు బాగలేదు. ఆ 91 మందే రన్ చేస్తారు. వాళ్ళు ప్రెసిడెంట్ కూడా వినరు. వాళ్ళకి సుప్రీం కమాండర్ ఆయుతుల్లా కమోని ఎవరు వాళ్ళ అబ్బాయి. ఆయన ఎక్కడున్నాడో పర్వాలేదు, ఎక్కడున్నా నష్టం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఇంకా ఆర్డర్స్ ఏం తీసుకోరు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఆయన అలా ఎస్టాబ్లిష్ చేశాడు దాన్ని, IRGCని అలా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎందుకంటే ఆయన లిబియా, ఇరాక్ ఇవన్నీ చూశాడు. చూసి ఏ రకంగా దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రకమైన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు ఆయన. అది వీళ్ళకి తెలియలేదు. వీళ్ళు చేతులు కాల్చుకుని ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించవలసింది ఎవరు? అమెరికన్ ప్రెసిడెంటా, ఇరాన్ ప్రెసిడెంటా? ఇరాన్ ప్రెసిడెంట్ మాట్లాడాలి. బాబు మమ్మల్ని కొట్టి పారేస్తున్నారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, మమ్మల్ని అందరినీ, మాకు ప్రజలకు ఏమీ లేదు, తినడానికి లేదు, ఇది లేదని చెప్పి బాధపడుతూ మమ్మల్ని హెల్ప్ చేయండి, మాకు సహాయం చేయండి అని చెప్పి ఆ ప్రపంచాన్ని వేడుకుంటూ ఇరాన్ ప్రెసిడెంట్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలి. నువ్వు దేశాన్ని ఉద్దేశించి ఎందుకు ప్రసంగిస్తున్నావు? నువ్వు యుద్ధం దిగావు కదా, నువ్వు కొట్టేసావు కదా. అది నువ్వు దేశానికి చెప్పాల్సిన చూస్తున్నాం కదా దేశం నువ్వు ఎంత కొట్టేసావు. ప్రపంచం అంతా చూస్తున్నారు. 90 లక్షల మంది నీ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు? ఏం అడుగుతున్నారు వాళ్ళు? నువ్వు అంటే నువ్వు సమాధానం చెప్పుకున్నావా? ప్రజలకు సమాధానం చెప్పుకున్నావా? నువ్వు చేసేది తప్పు అని చెప్పుకోలేక చెప్పుకున్నావా? ఎందుకమ్మా ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు. డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో యుద్ధం అనేది మొదలెట్టడం వరకే. ఆయుధం మనం వేసేదాకే. ఆయుధం వేసిన తర్వాత మన చేతిలో ఉండదు. యుద్ధంలో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అది ఎప్పుడు అవుతుందనేది ఎవరికి తెలియదు. డెస్పరేట్ గా అడుగుతున్నారు, కాగితం కూర్చొని సంతకం పెట్టరు బాబు, నీకు దండం వదిలేరా మమ్మల్ని అని. వాళ్ళేం పోయిందేం లేదు, ఇరాన్కి వచ్చిన పోయిన నష్టమేం లేదు. నువ్వు యూరోప్ లో మొత్తం యూరోపియన్ యూనియన్ చూడు. ఈరోజు యూరోపియన్ యూనియన్ మొత్తం ఎంటైర్ UK, యూరోపియన్ యూనియన్, కెనడా మొత్తం అందరూ అసలు ఎప్పుడు రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా. ఆల్మోస్ట్ జలసంధికి దాని మీద ఒక్క వార్షిప్ పంపించలే, ఒక్కడు రాలేదు ఎక్కడికి. అంతెందుకమ్మా, వాడు ఇప్పుడు నార్త్ కొరియా మిలిటరీ పంపిస్తోంది, ఆర్మీని పంపిస్తోంది. నార్త్ కొరియాని చాలా స్పష్టంగా చెప్పాడు, మా ఒక్క సోల్జర్ చనిపోయినా కూడా ఏ కంట్రీ వాళ్ళు చనిపోయారు ఆ కంట్రీ మీద నేను న్యూక్లియర్ మిసైల్ వేస్తానన్నాడు. ఎవరికి ధైర్యం వాళ్ళ మిలిటరీని చంపడానికి? అయితే శాస్త్రి గారు, ఇప్పటి వరకు చర్చలు జరుగుతాయి, చర్చల ద్వారా కూడా యుద్ధం కొంత ఆగే పరిస్థితి వస్తుందేమో అని అంతా భావించారు. అయినప్పటికీ ట్రంప్ ఈ విధంగా ఇంకా మేము కొనసాగిస్తుంటాం, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది కంటిన్యూ అవుతుంది, ఇరాన్ రాతయుగంగా మారుస్తామనేది ట్రంప్ చెప్తున్నారు. అంటే 32 రోజులు అయినప్పటికీ 32 రోజుల్లోనే ఇరాన్ పూర్తిగా ధ్వంసం కూడా చేసేసామనేది ట్రంప్ చెప్తున్నారు. మరి నిజంగా ఇలానే జరుగుతుందంటారు? నా అసెస్మెంట్ ఏంటంటే చైనా, రష్యా, ఇరాన్, చైనా రష్యాతోనే కూర్చోవాలి. ఇది చైనా రష్యాకి సంబంధించిందే. చైనా ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తోంది, చైనా మొత్తం ఇంటెలిజెన్స్ అంతా ఇస్తోంది, రష్యా ఆర్మీకి సంబంధించింది ఇస్తోంది. వాళ్ళే చేయిస్తున్నారు. ఏ రకంగా అయితే యూక్రెయిన్ చేత యూరప్, అమెరికా రష్యాకి అగేనెస్ట్ గా వార్ చేయించాయో, అదే రకంగా అమెరికాకి అగేనెస్ట్ గా ఇరాన్ చేత ఇజ్రాయెల్, US మీద వార్ రష్యా, చైనా చేయిస్తున్నాయి. ఆయన్ని ఎంగేజ్ చేస్తాయి. ఆయనకి $41 ట్రిలియన్ అప్పు అయిపోయింది. ఆయన 37-38 దాకా ఉండేది, ఇప్పుడు $3 ట్రిలియన్ పెరిగిపోయింది. ఆ $3 ట్రిలియన్ అప్పు పెరిగిపోయింది. ఆయన్ని వదలరు, అమెరికాను వదలరు. ఎందుకంటే వాళ్ళు వదలకుండా అలా యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది
అకలావికలం అయిపోవాలనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే రష్యా, చైనా వాళ్ళ వాళ్ళ ఊహాశక్తి ఇదే. వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ మీద మూలాల మీద దెబ్బ కొట్టాడు అమెరికా వాడు. ఇక రష్యాని ఏడిపించేశారు ఏంటి త్రూ యుక్రెయిన్. సో వాళ్ళు ఏమో అంత ఈజీగా, ఇది రష్యా చైనా అమెరికా వారు, ఇది ప్రాక్సీ వారు. వాళ్ళు అక్కడ యుక్రెయిన్ అడ్డం పెట్టుకుని ఆడారు, వీళ్ళు ఇరాన్ అడ్డం పెట్టుకుని ఆడుతున్నారు. దానికి మనం బలి పశువులం. మనం అందరం, మన భారతదేశానికి ఇబ్బంది ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, థ్యాంక్స్ టు కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆన్సర్ చెప్పారు కానీ సొల్యూషన్ చెప్పలేదు. సొల్యూషన్ లేని దేశం కాబట్టి మనం అందరం, మీరు నేను అందరం భరించాలి. అవసరమైతే బొగ్గులు కొనుక్కోవాలి, లేదంటే కట్టెలు కొనుక్కుని పోయించాలి. చూస్తున్నాం కదా, రెస్టారెంట్లు అన్ని బంద్ అయిపోతున్నాయి కదా. అవును. రెస్టారెంట్లు అన్ని బొగ్గులైనా కొనుక్కోవాలి. అయితే శాస్త్రి గారు, అయితే ట్రంప్ చెప్పిన మాటల్లో ఇంకోటి ఏంటంటే ఒబామా గురించి కూడా ఆయన మాట్లాడడం విన్నాం. $1.7 బిలియన్ ఇరాన్కి ఇచ్చారు ఒబామా, ఆయన చేసిన తప్పులను కూడా నేను సరిదిద్దుతున్నాను అనేది ట్రంప్ చెప్తున్నారు. ఆయన ఇంకా నేను ట్రంప్ ఇంత నేను చెప్పింది ట్రంప్ వర్డ్ అండ్ వర్క్. వార్ చేసేవాడు వర్డ్ మాట్లాడేవాడు వార్ చేయడు. ఈయన మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? లూజ్ అయిపోతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? ఇరాన్ ప్రెసిడెంట్ గానీ ఎవరైనా మమ్మల్ని కొట్టేశారు, మాకు సీజ్ ఫైర్ ఇవ్వండి, కాల్పులు ఆపండి అని ఎక్కడైనా కొంత ట్రంప్ కొన్ని భూతల దాడులకు కూడా మేము సిద్ధంగా అన్నట్లు కూడా కొంత మళ్లించిన వ్యవహారం కూడా మనం చూసాం. మరి భూతల దాడి అంటున్నాడు కానీ వెళ్ళిపోవాలి. ఎప్పుడో వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు? ఒకసారి ఏదో ఆ కార్యక్రమాలు కానిచ్చేస్తే అలాగే 40 లక్షల మంది సైన్యం, ఒకటి కాదు రెండు కాదు, సరిపడ తెలియదు. 7.5 లక్షల మంది ఆఫ్ఘన్ సైన్యం, ఆఫ్ఘనీలు ఇరాన్ లో ఉన్నారు. 6.5 లక్షల మంది హోతీలు ఇరాన్ లో ఉన్నారు. వీళ్ళ సైన్యం 12 లక్షల పైన ఉంది. మొత్తం అంతా కలిపి 30-40 లక్షల మంది. వాళ్ళ ముందు ఈ 25,000 మంది 30,000 మంది ఏమవుతారు? ఏ ఊళ్ళో ఉన్నారు వీళ్ళు? అసలు అసెస్మెంట్ మీరు అర్థం చేసుకో. ఇది చాలా, ఇదేం స్మాల్ వార్, వాళ్ళు ఏం స్మాల్ గా స్టార్ట్ చేయలేదు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, మరి ట్రంప్ మాట్లాడిన, జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో యుద్ధం ఆగదు అని చెప్తున్నారు, ఇంకా అన్ని రకాలుగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఏ వైపు టర్న్ తీసుకోబోతుంది అనుకోవాలి శాస్త్రి గారు? అంటే ట్రంప్ మాట్లాడిన మాటల్లో ఆయనలో ఒక రకమైన భయం, ఆయనలో ఒక రకమైన ఏంటంటే ఒక రకమైన టెన్షన్ కనబడిపోతుంది. నేను ఇవాళ ప్రెసిడెంట్ ఇరాన్ వినాలి మనం. యాక్చువల్గా ఇవాళ మనం ఆయన చెప్పిన సారాంశం ఏదైనా ఉండుంటే అది మనం ప్రెసిడెంట్ ట్రంప్ది కాదు వినవలసింది, ప్రెసిడెంట్ పెదర్షన్ వినాలి. ఎవరు? ఇరాన్ ప్రెసిడెంట్ వినాలి మనం. పోయారు, ఎవరిని కొట్టేశారు మీరు? ఇరాన్ ప్రెసిడెంట్ కొట్టేశారు. కొట్టేస్తే ఆయన చెప్పాలి కదా, బాబు మమ్మల్ని కొట్టేశారు, మమ్మల్ని ఆదుకోండి, మాకు ఏదైనా భోజనం పెట్టండి, మాకు మెడిసిన్ పంపించి మాకు ఇచ్చేయండి అని ఆయన అడగాలి. ఆయన అడగట్లేదా? ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన జాతిని ఉద్దేశించి దేనికి ప్రసంగించాడు అంటే 90 లక్షల మంది రోడ్డు మీద దేనికి వస్తున్నారు? మీరు నెగ్గేశారు, అన్నీ అయిపోయినాయి, దేనికి వస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి పెట్రోల్. ఇప్పుడు $200 బిలియన్ అడిగారు కాంగ్రెస్ ని. ఆయన ఏం చేశాడంటే $200 బిలియన్ కాంగ్రెస్ ని అడిగారు. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ డబ్బులు ఇవ్వకపోతే వారు ఎదరికి వెళ్దాం. జీతాలు లేవు, అమెరికన్ సైనికులకు జీతాలు లేవు. అది ఇబ్బంది. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంతమంది సైనికులు చనిపోయారని చెప్పడం. ఆయన ఏంటంటే ఆయనలో లోపల ఏదో బాధ ఉంది. ఆ బాధ ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నీకు ఇరాన్ ప్రెసిడెంట్ కానీ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పట్లేదు ఏంటి? వాళ్ళు ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఏంటి వారిలో ఉన్నారు వాళ్ళు. నువ్వు బయటకు వచ్చి అస్తమానం చెప్పుకున్నావు ఏంటి? వాడికి భయం ఏంటి? ఎప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు వెళ్ళినా నాటోని తీసుకెళ్ళిపోతాడు. ఆ పక్కన ఉన్న నాటో కంట్రీలు నేను ఏముంది ఇటలీ మా ఎయిర్ స్పేస్ ఉపయోగించొద్దని చెప్పేసి, ఈ వార్ మాది కాదని. యూకే వాడు కొంచెం ఎదరికెళ్ళిపోయి అన్నాడు, దిస్ వార్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఇట్, యూ ఫైట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఆయనకి ఏంటి పిచ్చెక్కిపోతుంది ఏంటి? ఎక్కడ వారికి అక్కడ విమానాలు దిగలట్లేదు, పెట్రోల్ ఫ్రీగా కొట్టించుకోవట్లేదు, కష్టమైపోతుంది. అంటే డిస్టెన్స్ కవర్ చేయడం కష్టం కదమ్మా, 10-11 గంటల డిస్టెన్స్ చేయాలి. సో వాళ్ళ నైబర్ కానప్పుడు, వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు, ఇరాన్ ఏదో న్యూక్లియర్ వస్తుంది, ఇరాన్ న్యూక్లియర్ వస్తే నీ మీద ఎందుకు వస్తుంది? పక్కన నార్త్ కొరియాడికి
న్యూక్లియర్ ఉంది, ఏం చేయగలిగారు మీరు? వాడు ఎప్పుడైనా మీ మీదకి వచ్చాడా? ఓకే, ఓకేనండి. జీవీఆర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి. మీరు లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇరాన్ యుద్ధంపై ట్రంప్